మనం పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అని డిస్కస్ చేసుకుందాం. అంటే సిజేరియన్ అనేది జరిగిన తర్వాత పేషెంట్కి ఎలాంటి కేర్ ఇస్తారు, పేషెంట్ని ఎలా ఆపరేషన్ నుంచి రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ అండ్ అనెస్థీషియా టెక్నిక్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల, పెయిన్ మేనేజ్మెంట్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవ్వటం వల్ల సిజేరియన్ అనేది పూర్వం రోజుల్లాగా చాలా కాంప్లికేటెడ్ సర్జరీగా పరిగణించబడట్లేదు. సో లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం పేషెంట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫీడింగ్ స్టార్ట్ చేయటం, వాకింగ్ స్టార్ట్ చేయటం, రెగ్యులర్ యాక్టివిటీస్లోకి పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం, అలా చేస్తే వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవుతారు అనేది నేటి సిద్ధాంతం. సో ఎనీవే, ఆపరేషన్ తర్వాత ఫస్ట్ పేషెంట్ని కొంచెం అబ్జర్వేషన్ రూమ్లో ఉంచుతారు. ఫస్ట్ 4 to 5 hours వాళ్ళ వైటల్స్ అంటే పల్స్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, బ్లీడింగ్ ఇలాంటివన్నీ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తారు. మేబీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ సో అలా చెక్ చేస్తారు. ఆ టైంలో పేషెంట్ ఒకవేళ బాగుంది, ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే ఆఫ్టర్ 4 hours we can start giving fluids to the patient and slowly start feeding the patient. సో ఇక్కడ కడుపు మార్చాలని, ఫాస్టింగ్లో ఉంచాలని ఎటువంటి రూల్ లేదు. ఫస్ట్ స్లోగా టీ, కాఫీ, డికాషన్ ఇలాంటి లిక్విడ్స్తో స్టార్ట్ చేసి తర్వాత సాఫ్ట్ డైట్ ఏదైనా ఇచ్చి ఒక పూటలోనే నార్మల్ డైట్ ఇచ్చేయచ్చు. ఏదైతే పేషెంట్ రెగ్యులర్గా తింటారో అన్నమో, రొట్టెలో వాళ్ళ పద్ధతిని బట్టి వాళ్ళ రెగ్యులర్ డైట్ ఏదో అది వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో పథ్యాలు అనే రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవు. సెకండ్, యూరిన్ పైప్ ఏదైతే వేస్తారో పేషెంట్కి అది విదిన్ 12 to 24 hours ఆ పైప్ని తీసేసి పేషెంట్ వెంటనే వాక్ చేసుకుంటూ వెళ్ళి మొబైల్ అయ్యి వాళ్ళ యూరిన్ వాళ్ళే పాస్ చేసుకోవాలి. నొప్పి అని చెప్పేసి వాళ్ళని పక్కనే పడుకోబెట్టేసి అలా పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఆ పైప్స్ని కంటిన్యూ చేయకూడదు. థర్డ్ పాయింట్, బేబీకి వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సిజేరియన్ అయితే గంట లోపల స్టార్ట్ చేసేయచ్చు, ఏం నష్టం లేదు. ఆ నొప్పి వల్ల వాళ్ళు ఫీడింగ్ అనేది స్టాప్ చేయకూడదు. ఎంత తొందరగా మదర్ అండ్ చైల్డ్ మధ్యలో బాండ్ అనేది పెరిగితే అంత బాగా మిల్క్ ఫ్లో అనేది ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ని కానీ నర్సెస్ని కానీ అడగండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, ఎలా ఇవ్వాలి పాలు అనేది చూపిస్తారు. ఫోర్త్ పాయింట్, ఎప్పుడు ఎంత తొందరగా లేచి నడిస్తే పేషెంట్ అంత ఫాస్ట్గా రికవర్ అయిపోతే హాస్పిటల్ నుంచి అంత తొందరగా డిశ్చార్జ్ అవ్వచ్చు. పాత రోజుల్లాగా 5-6 రోజులు, వారం రోజులు హాస్పిటల్స్లో ఉంచుకోరు. ఇవాళ రేపు 3rd day వరకు డిశ్చార్జ్ చేసేస్తారు. నార్మల్ ఫుడ్ తీసుకొని పేషెంట్ మోషన్, యూరిన్ అన్నీ బాగా పాస్ చేసేసి పెయిన్ అనేది కంట్రోల్ అయిపోతే వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేయచ్చు. ఇంట్రావీనస్ యాంటీబయోటిక్స్ కూడా ఎక్కువ రోజులు ఇవ్వరు. 24 hours వరకే ఐవీ యాంటీబయోటిక్స్. ఆ తర్వాత వెంటనే ట్యాబ్లెట్స్కి షిఫ్ట్ చేసేస్తారు. సో మీరు ఎక్కువ రోజులు ఇంజెక్షన్స్ పెట్టట్లేదని, ఎక్కువ ట్యాబ్లెట్స్ ఇవ్వట్లేదని కంగారు పడద్దు. ఇంకా నెక్స్ట్ వూండ్ కేర్. 3rd day వరకు పట్టీ అనేది తీసేసి దాన్ని క్లీన్ చేసేసి డ్రెస్సింగ్ చేస్తారు. కొంతమంది డాక్టర్స్ తిరిగి పట్టీ వేసి పేషెంట్స్ ఇంటికి పంపించవచ్చు. కొంతమంది అబ్జార్బబుల్ సూచర్స్ వేస్తున్నారు ఇవాళ రేపు. అలాంటి వాళ్ళైతే అసలు ఆ వుండ్ని అలా ఓపెన్గా పెట్టేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ వుండ్ మీద వేసుకోవడానికి మెడిసిన్ పౌడర్ కానీ ట్యూబ్ కానీ ఏదైనా చెప్తారు. అవి మీరు నిర్భయంగా స్నానం చేసి ఆ పౌడర్ కానీ ఆ ట్యూబ్ కానీ అప్లై చేసుకొని ఆ వుండ్ని ఓపెన్గా పెట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ డైట్లో కూడా ఎలాంటి పథ్యాలు ఉండకూడదు. ఎప్పుడు తీసుకునే దానికంటే ఒక 800 to 1200 kcal ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. అప్పుడు కానీ మిల్క్ అనేది సరిగ్గా రాదు. సో ఇవండి పోస్ట్ సిజేరియన్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మళ్ళీ చెకప్ అంటూ మీ డాక్టర్ దగ్గరికి ఒక 10-15 days తర్వాత వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్స్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. I hope this information was useful to you. Thank you. Namaste.